ప్రీవియస్గా నేను స్ట్రింగ్స్ మెథడ్ చెప్పినప్పుడు కొన్ని స్ట్రింగ్స్ మెథడ్స్ని మిస్ చేశాను. వాటిని వ్రాపర్ మెథడ్స్ అంటారనమాట. వ్రాపర్ మెథడ్స్ అనేవి ఏంటంటే ఇవి అన్ని బ్రౌజర్లోనూ వర్క్ అవ్వవు, కొన్ని బ్రౌజర్లోనే మాత్రమే వర్క్ అవుతాయి. మనం ఇప్పుడు చూసే వ్రాపర్ మెథడ్స్ అన్ని గూగుల్ క్రోమ్లో వర్క్ అవుతాయి. చిన్నది ఉంది, బ్లింక్ అనే ఒక మెథడ్ ఉంది, అది మాత్రం మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. వ్రాపర్ మెథడ్ అంటే వ్రాపర్ మెథడ్స్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్ వ్రాప్డ్ ఇన్సైడ్ ద అప్రోప్రియేట్ HTML ఎలిమెంట్. అంటే మనకి వ్రాప్ అవ్వడం అంటే ఏంటి, మాయమైపోవడం. ఓకే, సో ఇవి HTML ఎలిమెంట్ తోటి వ్రాపర్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి, VLR ట్రైనింగ్ అని ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది, మనకి టెక్స్ట్ కనపడుతుంది కదా. సో ఈ టెక్స్ట్ని నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ నేను వ్యూ పేజ్ సోర్స్ కొడుతుంటే మనకి టెక్స్ట్ ఎక్కడా కూడా మనకు కనపట్టలేదు, VLR ట్రైనింగ్ అని చెప్పి. ఓకే, కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే వ్రాప్ అయిపోయి VLR ట్రైనింగ్ కిరణ్ తోటి వ్రాప్ అయ్యి, అంటే టెక్స్ట్ యాంకర్ తోటి వ్రాప్ అయ్యి మనకి VLR ట్రైనింగ్ అని కనపడుతుంది. మీరు దీన్ని చూడాలంటే VLR ట్రైనింగ్ మీద క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టుకున్నట్టయితే మీరు ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు కిరణ్ VLR ట్రైనింగ్ /a అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వీటిని వ్రాపర్ మెథడ్స్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్, ఫస్ట్ మనకి వ్రాపర్ మెథడ్స్లో యాంకర్ అని, బిగ్ అని, బ్లింక్, బోల్డ్, ఫిక్స్డ్, ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్, ఇటాలిక్స్, లింక్, స్మాల్, స్ట్రైక్, అలాగే సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, ఇవి మనకి వ్రాపర్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం యాంకర్ మెథడ్ గురించి చూద్దాము. అందుకని నేను ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. ఫంక్షన్ MF అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. మీరు మీ ఇష్టం వచ్చిన నేమ్ తోటి క్రియేట్ చేసుకోండి. ఇక్కడ వేర్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. వేర్ NAME ఈక్వల్స్ టు VLR ట్రైనింగ్ అని ఇస్తున్నాను. VLR ట్రైనింగ్. ఓకే, తర్వాత ఒక పారాగ్రాఫ్కి ఒక IT డెమో అని ఇచ్చాను, అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే సెమికోలన్తో ఎండ్ చేశాను. తర్వాత వేర్ V ఈక్వల్స్ టు, అంటే వేరియబుల్ క్రియేట్ చేసుకోకపోయినా పర్లేదు, ఏ నేమ్ అని పెట్టున్నాను, యాంకర్ నేమ్ ఈక్వల్స్ టు వెంకట్ అని ఇస్తున్నాను. ఓకే, సో తర్వాత రిటర్న్ రిటర్న్ ఏం రిటర్న్ చేస్తున్నాను అంటే ఏ నేమ్ని రిటర్న్ చేస్తున్నాను. ఓకే, ANAME. సో ఏ నేమ్ ఈక్వల్స్ టు వెంకట్ కాదు, యాక్చువల్గా మనం ఇక్కడ రాయాల్సింది ఏ నేమ్ ఈక్వల్స్ టు యాంకర్ మెథడ్ను యూజ్ చేస్తున్నాను. txt డాట్ సో మనకి ఉన్న ఫంక్షన్ యాంకర్, ANCHOR యాంకర్కి ఏమి ఇస్తున్నాను, నేమ్ కిరణ్ అని, వెంకట్ అని ఇస్తున్నాను. ఓకే, వెంకట్, రైట్. సో రిటర్న్ ఏ నేమ్ని రిటర్న్ చేస్తున్నాను, RETURN రిటర్న్. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ బయటకు వచ్చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ID డెమో ఇన్నర్ HTML ఈక్వల్స్ టు myF అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి డెమో దగ్గర ఏం ప్రింట్ కావాలి, VLR ట్రైనింగ్ అని టెక్స్ట్ ప్రింట్ అవుతుంది. F5 సో వేర్ నేమ్ ఈక్వల్స్ టు VLR ట్రైనింగ్, వేర్ ఏ నేమ్ ఈక్వల్స్ టు, మన యొక్క వేరియబుల్ వచ్చేసి నేమ్ కదా, నేమ్ డాట్ యాంకర్ ఆఫ్ వెంకట్, నేమ్కి యాంకర్ని వెంకట్ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా, రీలోడ్ VLR ట్రైనింగ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ వ్యూ పేజ్ చూస్తే మీకు ఏం డిస్ప్లే కాదు, మనం కామెంట్స్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి, కానీ ఇక్కడ టెక్స్ట్ అనేది ఇక్కడ మనం రాసిన కోడ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చూద్దాం. సో మనకి ఏం కావాలి, VLR ట్రైనింగ్ అనే టెక్స్ట్ జనరేట్ అయ్యి దానికి ఏం కావాలి, యాంకర్ టెక్స్ట్ అనేది కావాలి, యాంకర్ నేమ్. సో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఏ నేమ్ ఈక్వల్స్ వెంకట్ VLR ట్రైనింగ్ /a. ఈ విధంగా మీరు యాంకర్ మెథడ్ని యూజ్ చేసుకుంటారు. లేదు
మీరు ఎగ్జాక్ట్గా కోడ్ కూడా చూసుకోవాలి అనుకుంటే ఒక అలర్ట్ బాక్స్ యూజ్ చేసుకోండి. అలర్ట్ రిటర్న్ స్టేట్మెంట్ కన్నా ముందు అలర్ట్ ఏమి ఇచ్చేద్దాం, ఏ నేమ్ని అలర్ట్ కింద వచ్చేటట్టు చేసుకుందాం. ఏ నేమ్ సో అలర్ట్ రావాలి అంటే మనకి సో ఒక బటన్ తీసుకుని బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్, ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు సో ఆన్ క్లిక్ పర్పస్ మనం సో మీకు చూడండి ఇప్పుడు బటన్ మీద క్లిక్ చేస్తుంటే ఏ నేమ్ వెంకట్ మీకు దానికి జనరేట్ అయిన కోడ్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు యాంకర్ మెథడ్ని యూజ్ చేసుకుంటారు. తర్వాత చూసుకున్నట్టయితే బిగ్ మెథడ్. సో బిగ్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే big method is not standard and may not work in expected on all browsers. Big method is used to display the string in big font. సో నార్మల్గా బిగ్ ఫాంట్ తోటి డిస్ప్లే కావడానికి మనకి టెక్స్ట్ బిగ్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం జావాస్క్రిప్ట్లో. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ అలర్ట్ స్టేట్మెంట్ తీసేస్తున్నాను, అలాగే ఈ బటన్ కూడా క్లోజ్ చేసేస్తున్నాను, కామెంట్ చేసేస్తున్నాను. రిటర్న్ ఏ నేమ్, ఇక్కడ నేమ్ డాట్ బిగ్ ఇక్కడ మనకి పారామీటర్ ఏం అవసరం లేదు. సో బిగ్ మెథడ్ నేమ్ అంటే నేమ్ అని బిగ్గా డిస్ప్లే చేయమని అడుగుతున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి చూడండి నార్మల్గా సో అలాగే మనం ఏం చేద్దామంటే కన్కాటినేట్ చేద్దాం ప్లస్ సో వెంకట్ కూడా కన్కాటినేట్ చూపించుకున్నాం. సో అప్పుడు మనకి అది బిగ్గా వచ్చిందా లేదా అనేది మనకు తెలుస్తుంది కదా. రైట్, సో నార్మల్గా ఇక్కడ నార్మల్ రియల్ ట్రైనింగ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంటే మనం బిగ్ మెథడ్ ద్వారా డిస్ప్లే చేసింది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, అందుకని నేను బిఆర్ ట్యాగ్ యూజ్ చేసుకుని కన్కాటినేట్ చేసి నార్మల్గా మనం రాసిన విఎల్ఆర్ ట్రైనింగ్ స్ట్రింగ్ని డిస్ప్లే చేశాను. సో ఈ విధంగా మీరు బిగ్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ బ్రౌజర్లో వర్క్ అవుతుందంటే కొన్ని బ్రౌజర్లో వర్క్ అవుతూ ఉండదు. మీరు హాల్ క్రోమ్ కాకుండా ఫైర్ ఫాక్స్లోని వాటిలో ట్రై చేసి మీరు చూడండి. తర్వాత చూసుకున్నట్టయితే బ్లింక్ మెథడ్. సో ఇక్కడ బ్లింక్ మెథడ్ ఈజ్ ఏ నాట్ ఏ స్టాండర్డ్. బ్లింక్ మెథడ్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే ఏ బ్లింకింగ్ స్ట్రింగ్ అంటే వచ్చిపోతూ ఉంటుంది స్ట్రింగ్. కానీ మనకి ఇక్కడ బ్లింక్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. బ్లింక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. BLINK బ్లింక్. సో బ్లింక్ అవ్వట్లేదు కదా టెక్స్ట్, ఒకసారి చూద్దాము. దీనికి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. సో నార్మల్గా బ్లింక్ ట్యాగ్ వచ్చింది కానీ బ్లింక్ అవ్వట్లేదు. బ్లింక్ అనేది డీక్రియేట్ అయిపోయింది అనమాట మన ఫైర్ ఫాక్స్ క్రోమ్ బ్రౌజర్లో. ఓకే, తర్వాత మనకి ఉన్న మెథడ్ వచ్చి బోల్డ్ మెథడ్. సో బోల్డ్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే యూజ్ టు డిస్ప్లే ద స్ట్రింగ్ ఇన్ బోల్డ్, BOLD బోల్డ్. సో బోల్డ్గా డిస్ప్లే అవుతుంది. తర్వాత బోల్డ్ బదులుగా మీరు స్ట్రాంగ్ అదే మామూలుగా HTML అయితే స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేసుకుంటారు, ఇక్కడైతే బోల్డ్ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఉన్నది వచ్చేసి ఫిక్స్డ్. సో ఫిక్స్డ్ మెథడ్ యూజ్ టు డిస్ప్లే స్ట్రింగ్ యాజ్ ఏ టెలిటైప్ టెక్స్ట్ కింద డిస్ప్లే అవ్వడానికి మనం
ఫిక్స్డ్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఫిక్స్డ్ FIXED ఫిక్స్డ్. సో టెలిటైప్గా మీకు డిస్ప్లే అవుతుంది. మామూలుగా మీకు HTMLలో డిస్ప్లే కావాలి అనుకుంటే ఒక TT ట్యాగ్ ఒకటి ఉంటుంది అన్నమాట. TT ట్యాగ్ TT ఉంది కదా, TT/TT జావాస్క్రిప్ట్ అని ఇస్తాను. జావా SCRI TT ట్యాగ్. నార్మల్గా మీరు HTMLలో టైప్ చేయాలనుకుంటే TT ట్యాగ్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. జావాస్క్రిప్ట్ అనేది టెలిటైప్లో మనకి డిస్ప్లే అవుతుంది. తర్వాత మనకి ఫాంట్ కలర్ అనే ఒక మెథడ్ ఉంది. ఓకే, ఫాంట్ కలర్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే ఫాంట్ కలర్ ఫాంట్ కలర్ నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే రెడ్ ఇస్తున్నాను. ఒక పారామీటర్ని పాస్ చేయొచ్చు. ఓకే, రెడ్. సో రెడ్ అని ఇస్తే మనకి VLR ట్రైనింగ్ అనేది రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఫాంట్ సైజు కావాలి అనుకుంటే మీరు ఫాంట్ సైజుని పెంచుకోవాలంటే ఫాంట్ SIZE ఫాంట్ సైజు 10 అని ఇస్తున్నాను. 10 ఫాంట్ సైజులో డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత ఫాంట్ సైజ్ మెథడ్ యూజ్ టు డిస్ప్లే ఏ స్ట్రింగ్ అని స్పెసిఫైడ్ సైజ్. సో నార్మల్గా మీరు HTML రాయాలనుకుంటే ఫాంట్ సైజ్ ఈక్వల్స్ టు సైజ్ అని రాసుకోవచ్చు. ఫాంట్ అనే ఒక ట్యాగ్ ఒకటి ఉంది, అదొకటి చూడండి. ఇప్పుడు FONT ఫాంట్ ట్యాగ్ రావట్లేదు మనకి. FONT ఫాంట్. సో దీనికి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, సైజ్ ఈక్వల్స్ టు 20 ఇస్తున్నాను. సైజు రమేష్ అని రాస్తున్నాను ఇక్కడ. ఓకే, ఫాంట్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఫాంట్. సో రమేష్ అనేది ఫాంట్ 20 సైజులో డిస్ప్లే అవుతుందో లేదో చూడండి. సో అవుతుంది కదా. సో ఇవన్నీ ఇన్లైన్ ట్యాగ్స్ కాబట్టి BR వాడుతున్నాం. సో ఓకే, సో తర్వాత మనకు చూసుకున్నట్టయితే ఫాంట్ ఇటాలిక్స్ అనే ఒక ట్యాగ్ ఉంది. మీరు నార్మల్గా అయితే I కానీ M వాడుతూ ఉంటారు కదా. అదే జావాస్క్రిప్ట్లో మీకు ఫంక్షన్ ద్వారా రావాలి అనుకుంటే మీరు వాడాల్సింది ఇటాలిక్స్ అనే మెథడ్. ITALICS ఇటాలిక్స్. సో టెక్స్ట్ అనేది ఇటాలిక్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. తర్వాత లింక్. మీరు లింక్ని జనరేట్ చేసుకోవడానికి మీరు ఏం వాడచ్చు అంటే లింక్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఏ నేమ్ ఈక్వల్స్ టు మన యొక్క స్ట్రింగ్ వచ్చేసి నేమ్ డాట్ లింక్
సో ఏ లింక్ కావాలనుకుంటే ఆ లింక్ ఇవ్వండి. www. నేను vlrtraining.in ఇస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు మనకు ఒక లింక్ జనరేట్ అయ్యి దానికి యాంకర్ ట్యాగ్ని జనరేట్ చేసేస్తుంది. ఓకే, సో VLR ట్రైనింగ్ రైట్. సో మనం యూజ్ చేసిన మెథడ్ వచ్చేసి లింక్ మెథడ్. తర్వాత స్మాల్ మెథడ్ అవుతుంది, మనకి టెక్స్ట్ అనేది స్మాల్గా డిస్ప్లే చేస్తుంది. నేమ్ డాట్ SMALL స్మాల్. సో స్మాల్గా డిస్ప్లే చేస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇంకో మెథడ్ వచ్చేసి బిగ్ మెథడ్ ఉంది. స్ట్రైక్ బిగ్ స్ట్రైక్ STRIK స్ట్రైక్ చేసి డిస్ప్లే చేస్తుంది. నార్మల్గా అయితే మీకు HTMLలో కావాలంటే స్ట్రైక్ ట్యాగ్ ఉంటుంది. తర్వాత మనకి సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. ఓకే, సబ్ అని చెప్పి రాస్తున్నాను. సో సబ్ మెథడ్ నేమ్ డాట్ సబ్ అంటే మనకి ఏం డిస్ప్లే అవుతుందో చూడండి. సో సబ్స్క్రిప్ట్ కింద డిస్ప్లే అవుతుంది. సబ్స్క్రిప్ట్ అంటే మీరు దీని పక్కన ఏదైనా టెక్స్ట్ రాసి చూద్దాము. myf తర్వాత ప్లస్ కాన్కాటినేషన్ చూద్దాము. ఇక్కడ సో ఇక్కడ ఏం రాద్దామంటే మై నేమ్ అని చెప్పి టెక్స్ట్ రాస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు మీకు సబ్స్క్రిప్ట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. మై నేమ్ కింద దీని ముందు రాసినట్టయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇంకొక టెక్స్ట్ రాద్దాము. డబుల్ కోట్స్లో VLR అని రాసినాను. ప్లస్ ఇప్పుడు చూడండి సబ్స్క్రిప్ట్. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మనకి. ఓకే, మీరు నార్మల్గా HTMLలో రాయాలంటే సబ్ ట్యాగ్ని యూజ్ చేసుకుంటారు, SUP ట్యాగ్ని. తర్వాత SUP సూపర్ స్క్రిప్ట్. ఓకే, ఇవన్నీ కూడా స్ట్రింగ్లో ఉన్న వ్రాప్డ్ మెథడ్స్. మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారు స్ట్రింగ్లో ఉన్న వ్రాప్డ్ మెథడ్స్ కొన్ని చెప్పమని. సో అలాంటప్పుడు మీరు ఇవన్నీ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.